1986 మా గురుగారు మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు అందరూ చెప్పి ఏదో పార్టీ పెట్టుకున్నందుకు ఎంతో చాలా సంతోషంగా అనిపిస్తుంది. నేను సార్ ఉన్నప్పుడు ఎంతో ఫ్లేవర్ స్టూడెంట్, ఏం చెప్పినా తొందరగా నాకు మైండ్ అయిపోతుండే, ప్రతిదీ నేను చేస్తుంటాను. అట్లాంటి 4th క్లాస్ అయినాక రామాజపేట వెళ్ళినాక అక్కడ పెద్ద బడి దొంగ నేను. అక్కడ ఏ కొత్త సినిమా పడ్డా కానీ కిటికీలకి జంప్ అయి సినిమా చూసుకుంటూ వస్తుంటాం మేము. ఇదే మా పని ఉండే. అక్కడ సైకిల్ మీద పుస్తకాలు పెట్టుకుంటుంటే చిన్నప్పుంటే జామ చెట్లు ఉంటుండే. అక్కడ జామకాయలు ₹1 జామకాయలు కొని 10 మంది తెంపుకుంటుంటే ₹1 జామకాయలు పెట్టుకుంటుండే. ఒకసారి దొరకబట్టి మా స్కూల్లో బంధించింది సార్. తోటి విద్యార్థి నేనే ఆనందంగానే ఉండే. అందరం కలిసి చాలా సున్ని పనులు చేస్తుంటాం. అక్కడ నుంచి 7th అయినాక భూపత్పూర్ వెళ్ళాము. చదువు అక్కడ నుంచి చెప్పలేదు. చదువు అవ్వక టైలర్ పని నేర్చుకుని ఇక్కడ కొన్ని టైలర్ చేసిన. దాని తర్వాత బయట దేశం వెళ్ళా. అక్కడ కూడా అంత ఇది కాలేదు. దాని తర్వాత ఇండియాకి వచ్చి ప్లంబింగ్ పని నేర్చుకొని మళ్ళీ పోయినా. ఇక అక్కడ కొద్దిగా మంచిగా సెట్ అయినాం. ఇక ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడనే ఉంటున్నా. ఇక్కడికి వచ్చి ట్రాక్టర్ ఉన్నా. ట్రాక్టర్ కొని మంచిగా సెట్ అయినాం. 20 ఎకరాల భూమి ఉన్నది. డాడీ కొన్నాం అంటే మేము అందరం కొత్తలో ఉండి సంపాదించడం డాడీ కొన్నాం మొత్తం. ఇక మేమిద్దరం బాగుంది. ఇక నాకు 3 పిల్లలు. ఒక అమ్మాయి పెళ్ళి అయింది. చిన్న అమ్మాయి చదువుకుంటుంది. అబ్బాయేమో బయట తెచ్చుకుంటుంది. ప్రస్తుతానికి నేను వ్యవసాయం చేసుకుంటున్నాను. ఇక్కడనే లోకల్. అల్లుడు కూడా సౌత్లోనే ఉంటుంది. చిన్న బిడ్డ 8th